1500 ఇల్లు మామూలు కావాలి ఇవి ఒక 150 అర్హులైన వాళ్ళందరికీ అందరికి వచ్చేయండి అందరికీ వచ్చా చంద్రబాబు హయాంలో ఇవన్నీ ఉన్నాయా పథకాలు? లేవు సార్, అవి ఇప్పుడు లేవు. ఎవరికి ఇల్లు ఎవరికో 100 కోటికే కట్టాడు అక్కడ కానీ అప్పుడు లేవు. రైతు భరోసా రైతు కిసాన్ అన్నీ వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి అర్హులైన. మరి కూటమితో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ. మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించేస్తానంటారా వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి? ఎంతమంది అని ఓడించలేరండి జగన్మోహన్ రెడ్డికి. మా ఊరు మొత్తం పర్వాలేదు బాగానే ఉంది, కొద్దిగా చివర ఏమో చూసాను. చంద్రబాబు హయాంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి? అప్పుడు చచ్చిపోయాం సార్, మాకు ఇది పెన్షన్కి వెళ్ళడానికి చాలా బాధపడ్డాను సార్. ఎండలు పడి అటు వెళ్ళడానికి ఈ ఊరు నుంచి ఆ ఊరు తిరిగి చచ్చిపోయాను సార్. ఈ పర్లేదు ఇంటికి వస్తున్నాను సార్, మాకు పెన్షన్లు వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. మొన్న నెల పెన్షన్ కోసము అక్కడికి లైన్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది కదా, ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది? చాలా బాధ సార్, ఎండ అంచనా వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాలంటీర్స్ ఉండాలంటారు, వాలంటీర్ లేరు సార్, మరి తీసేశారు కదా, మొన్న తీసేశారు. అది ఉండాలంటారా తీసేయాలంటారా? అది ఉండాలి సార్, వాలంటీర్ ఉండాలి సార్. గ్రామ సచివాలయం ఉందా మీకు? ఉన్నా సార్. దానివల్ల ఎలాంటి పనులు జరుగుతున్నాయి మీకు? ప్రతి ఒక్కటే జరుగుతుంది సార్, సచివాలయాన్ని మాత్రం మనకి ఏటి కావాలన్నా చేయాలని మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. ప్రతి ఒక్కటి మనకి ఊరు దాటి అక్కడికి వెళ్ళక్కర్లేదు. సరే, చెప్పండి, ఎట్లా ఉంది రాజకీయ హడావిడి? జగన్ ప్రభుత్వం ఇప్పుడు చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అందరికీ కూడా అన్ని పథకాలు వర్తించుతున్నాయి కూడా, అంతా కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉంది. అప్పుడు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చక్కగా ఎందుకు? చంద్రబాబు హయాంలో బాగాలేదు. అది బాగాలేదు. అప్పుడు సచివాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాలంటీర్లు ఎక్కడ ఉన్నారు, పెన్షన్లు ఇంటికి ఎక్కడ వచ్చేవి, రేషన్ ఎక్కడ వచ్చేది, అంతా ఇప్పుడు ఇంటికే కదా. ఇప్పుడు ఎవరికి కూడా రూపాయల లంచం లేకుండా అంతా అందరికి అకౌంట్లోనే పడిపోతున్నాయి అమౌంట్ ఏకమన్నా. మధ్యవర్తులు లేకుండా ఇటు చేయకుండా ఎవరికి రూపాయల లంచం లేకుండా వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయం బాగుంది. వాళ్ళు కూడా ఎవరు కూడా పైసా కూడా లంచాలు తీసుకోకుండా అన్ని వర్కులు చేస్తారు అనమాట. ఇప్పుడు ఒకటి మెయిన్గా విమర్శిస్తున్నారు, సంపూర్ణ మద్యపానం నిషేధిస్తా అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, తీసేయలేకపోయారు. ఇంతకుముందుకు బెల్ట్ షాపులు ఎలా ఉండే, ఇప్పుడు అసలు బెల్ట్ షాపులు ఉన్నాయా? ఉన్నాయి కానీ కొద్దిగా అలా కొన్ని బెల్ట్ షాప్ తీసేస్తున్నారు, కొద్ది తగ్గిస్తున్నారు కదా. ఒకేసారి తీసిలేదు కదా, ఒకేసారి తీసిస్తే కొద్ది ప్రభుత్వం కానీ అలాగనమాట తగ్గిస్తామనుకొని కొన్ని బెల్ట్ షాప్ తీసారనమాట. కొన్ని బెల్ట్ షాపులే పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఎలాగుంటుంది చూడాలి. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎలాగుంటుంది, బెల్ట్ షాప్ ఉంటుంది తీసేస్తే తెలియదు. మీ పేరు? మా పేరు షణ్ముఖరావు అండి. షణ్ముఖరావు గారు, ఎట్లా అనిపిస్తుంది గడిచిన 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వం? చాలా బాగానే ఉంది. ఇంకా మీకు నచ్చడానికి గల కారణాలు? ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఒక పథకం కావాలని, ఒక పెన్షన్ కావాలని, ఒక పెన్షన్ కావాలని నాయకులు వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు, ఇంటి వద్దకే మనకి ఏం కావాలన్నా మనకు జగన్ మనకి ఇస్తుంది. ఏ నాయకుడు ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళకి పాల్పడిన అవసరం లేదు. అర్హుడు అయితే ఇంటికి పెన్షన్ కానీ, కార్డు కానీ, ఇల్లు కానీ ఏదైనా సరే మా ఇంటికి తెస్తున్నాడు. మరి నేను సంపదని సృష్టించి చూపెడతాననేసి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. లాస్ట్ 5 సంవత్సరాలు ఏం చూపించలేదు కదా, ఏం లేదు. మద్యం వ్యాపారం, మత్తు వ్యాపారం, ఇసుక వ్యాపారం తప్పితే ఏం చేయట్లేదు అనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆయన అలాగే అంటాడు, ఆయన మాట పట్టించిన అవసరం కూడా లేదు. నిజంగా ఈ పథకాల వల్ల ఆడవాళ్ళకి కానీ లేకపోతే వృద్ధులకు కానీ ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంట? చాలా బాగుంది, ప్రతి పేదవాడికి అందుతుంది, ప్రతి ఆమెకు అందుతుంది. Please subscribe .news.